ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది. అయితే ఆయన ఎటు పోయినప్పటికి కూడా ఆయనకు వ్యతిరేకంగా పరిసయ్యులు, శాస్త్రులు, సదూకయ్యులు, హెరోదీయులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన చంపాలని చెప్పి. ఆయన వారిని ఏదో విధంగా తప్పించుకుంటూ దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పని చేస్తూ ముందుకు కొనసాగుతున్నట్టుగా మనం ఈ యొక్క వచన భాగాల్లో చూడొచ్చు. 7వ వచనంలో యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా, అక్కడ పోయినా కూడా జనులు ఆయన ఏమైనా వదిలిపెట్టారా అంటే లేదు. అక్కడ గల్లే నుండి అనేక మంది జనులు ఆయన వెంబడిస్తూ జరుగుతున్నారు. గల్లే నుంచి జనులు రావడము, ఆయన వారి మధ్యలో మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప సూచక్రియలు చేయటము జరుగుతున్నది. ఈ కార్యాలను చూసి ఆయా దేశాల్లో నుంచి యేసుక్రీస్తుని వెంబడించడానికి జనులు వస్తున్నారు. ఇదంతా కూడా ప్రవచనంలోని ఒక భాగం అన్నమాట. దేవుడు తన కుమారుడినందు అనేక మంది అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. అక్కడ యోదయ నుంచి, యెరూషలేము నుంచి, యోర్దాను అవతల నుంచి, తూరు సిదోనుల నుంచి అనేక మంది జనులు ఆయన వద్దకి గుంపులు గుంపులుగా రావడం జరిగింది. ఎందుకంటే ఈ జనులందరినీ కూడా దేవుడు సమకూర్చి వారందరినీ కూడా ఒక రాజ్యంగాను, సంఘంగాను ఏర్పరచబోతున్నాడు. కనుక ఆ యొక్క ప్రవచనంలో భాగంగానే ఎక్కువ మంది ఆయనకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. మీరు ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 47వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క మోయాబు వారిని కానీ, అమోనీయుల్ని కానీ, ఇంకితర జనుల్ని ఆయన సమకూర్చడానికి కారణం అక్కడ చూపిస్తుంటాడు. ఒకసారి ఆ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 47వ వచనం. 45 అండి, 47 47 అండి. 47. అయితే అంచె దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. రైట్. దేవుడు వారికి ఏ విధాలలో శిక్షలను అమలు చేశాడో ఆ శిక్షలన్నిటిని కూడా దేవుడు ముగించి మళ్ళా తిరిగి తన యొద్దకి, అంటే తన కుమారుని ద్వారా తన యొద్దకి వారిని ఆకర్షిస్తున్నాడు అనే విషయాలను ఇక్కడ మనం చూస్తాం. దానికి సంబంధించి అనేక వచనాలు మనం చదువుతాం ఈ యొక్క వచనానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా ఆయా దేశాల నుంచి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన కుమారునందు వారందరిని కూడా సమకూర్చి తనకు ఒక రాజ్యం గాను, ఒక సంఘం గాను మరి ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు అనేటువంటి దానిలో ఒక భాగంగానే ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన జనసమూహంలో చూసిన తర్వాత వారికి ఏ విధంగా ఉన్నదంటే కొంచెం ఇరుకు కలిగిస్తున్నట్టుగా 9వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఇరుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారు ఎవరైనా అంటే కొంచెం విశాలమైనటువంటి ప్రాంతానికి పోవడానికి ఆలోచన చేస్తారు. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఒక చిన్న ధోనిని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మరి ఆ యొక్క సముద్రం లోపలికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 10వ వచనంలో ఏం జరుగుతుందంటే అనేక మంది అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది రోగ పీడితులే ఉన్నట్టుగా ఈ యొక్క వచనం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో విధంగా ఆయన ముట్టుకొని ఆయన ద్వారా పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. 10వ వచనం. వారిలో భాగంగానే అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి వాడు కూడా రావడం జరుగుతుంది. 11వ వచనం. అపవిత్రాత్మ పట్టిన వారు ఆయనను చూడగానే ఏం చేస్తున్నారు? సాగిలపడి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, దేవుని కుమారుడు అని చెప్పు కేకలు వేసిరి. ఈ యొక్క సబ్జెక్ట్ మనం చదివాం స్టార్టింగ్ లోని. దెయ్యాలు కూడా యేసుక్రీస్తుని ఎరిగి నువ్వు దేవుని పరిశుద్ధుడు, మాతో నీకేం పని, మమ్మల్ని ఎంత త్వరగా నాశనం చేయడానికి వచ్చితావా అని చెప్పి వారు
ఆయన విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినట్లుగా ఆయన బ్రతినాడిన తమను నశింప చేయకుండా తమను వేరే ప్రాణులను పంపించమని చెప్పి వారు కోరిన సందర్భం మనం చూసాం. అప్పుడు ఏ విధంగా ఈయన నామము ఏదో విధంగా మొత్తం మీద ప్రసిద్ధి చెందుతూనే ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే తన్ను గురించి ప్రసిద్ధి చేయవద్దు అని చెప్పి వారికి ఖండితంగా ఆజ్ఞాపించడం జరిగింది. 12వ వచనం. ఎందుకు అనేసి అనేక సందర్భాల్లో తను గూర్చినటువంటి కార్యాలు అనేక మందికి ప్రసిద్ధి చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఆయనకు సమయం ఇంకా రాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇక 13వ వచనం ఏం జరుగుతుందంటే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా. ఇష్టమైన వారంటే ఎవరు ఇక్కడ? ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంగా దీన్ని మనం చూస్తాం. అప్పుడు ఇక్కడికి అనేక మంది రోగులు, అపవిత్రాత్మలు, ప్రతి విధమైనటువంటి రోగము, వ్యాధి స్వస్థపరచుటకు దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించారు. ఇదే క్రమంలో ఆయన ఏం చేశాడంటే తనకి ఇష్టమైనటువంటి వారు అని అంటే 12 మంది శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 12 మంది ఏర్పరచుకొని ఆయన మరి ఏ కార్యాలపైన వారికి అధికారం ఇస్తాడు అని అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదవచ్చు. ఒకసారి పోదాం అక్కడికి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 3-4 వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 12వ వచనంలో అపోస్తుల యొక్క పేర్లు కూడా ఒకసారి చదువుదాం. అదే 2వ వచనంలో. 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అని మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మొత్తం ప్రారంభంలో ఆయన ఎంతమంది శిష్యులు ఏర్పరచుకున్నాడు అని అంటే 12 మంది శిష్యులు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ 12 మంది మాత్రమే నా శిష్యులు, అపోస్తులు అంటే 12 మంది మాత్రమే కాదు. తర్వాత మత్తయి అనేటువంటి ఆయన యేసుక్రీస్తు మరణానంతరం ఆ లిస్టులో చేర్చబడతాడు. తర్వాత అపోస్తులైన పౌలు చేర్చబడతాడు. ఆ తర్వాత యాకోబు, ప్రభు సహోదరుని యాకోబు కూడా అపోస్తులుగా ఎంచబడతాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు కూడా అపోస్తులుగా, ప్రధాన అపోస్తులుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా చూస్తే మొత్తం తర్వాత టోటల్ అపోస్తులు ఎంతమంది అంటే ఒక 16-17 మంది అపోస్తులుగా మనం చూడవచ్చు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? మరొకసారి అంతకుముందు చదివాము, మరొకసారి అడుగుతున్నాను. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడినవారు. పిలువబడినవారు అంటే సంఘము అంటే పిలువబడినవారు అని అర్థం. అపోస్తులుగా ఒక వ్యక్తి ఉండడానికి గల అర్హత ఏంటి? పంపబడినవారు. అపోస్తులుగా ఒక వ్యక్తి ఉండాలంటే అర్హత ఏంటి? యేసుక్రీస్తుని చూసిన వారు, యేసుక్రీస్తుతో ఉండిన వారు, ఆయన శిలువ మరణ పునరుద్ధానం చూసిన వారు. రైట్. అపోస్తులు అంటే అపోస్తులుగా ఒక వ్యక్తి ఉండడం గల అర్హత ఏంటి అంటే యేసుక్రీస్తు చేత యోర్దాను నదిలో యోహాను చేత యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన దినం మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకునబడే వరకు ఆయనతో పాటు అన్నపానాలు పుచ్చుకున్నటకును, ఆ తర్వాత ఆయన చేసిన కార్యంలో చూసుటకును, అన్ని విషయాల్లో ఆయనతో ఉన్నటువంటి వారు అపోస్తులుగా ఉంటూ అర్హులై ఉన్నారనేది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో మనం చూడవచ్చు. కనుక ఈ యొక్క అపోస్తులను ఆయన ఎన్నుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల మీద వారిని అసిస్ట్ చేస్తున్నాడు. కొన్ని పనులు వారికి అప్పగిస్తున్నాడు. ఏంటి ఆ పనులు అంటే అక్కడ పైన 1వ వచనంలో చెప్తున్నాడు,
అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, రెండోది ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును. ఈ అధికారము ఎంతవరకు వారికి ఉన్నది, లేదా ఈ యొక్క అధికారము యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ అధికారం ఏ కాలం వరకు ఉన్నది అని అంటే అది వేరే పెద్ద పాఠము. ఈ యొక్క 9 ఆత్మీయమైనటువంటి వరాల్లో ఒక భాగం ఇది. ఈ యొక్క వరాలన్నిటిని ఏ కాలం వాటికి లేదా ఏ కాలం వరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కేవలము కొత్త నిబంధన భూ సంబంధం అంటే పుస్తక రూపంలో రాయబడి స్థిరపరచబడే కాలం నాటి వరకే ఉన్నాయనే విషయాన్ని మనం చూడవచ్చు. అది మొదటి శతాబ్దం దాటిపోయిన తర్వాత వాటి యొక్క అవసరత లేకుండా పోయింది. కాబట్టి ఆ తర్వాత ఆ యొక్క వరాలన్నీ కూడా నిలిచిపోయాయనే విషయాన్ని మనం చూడవచ్చు. కనుక ఈ యొక్క సూచ్యక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు అనేటువంటివి యేసుక్రీస్తుని దేవుని కుమారుడిని నమ్మినట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు కూడా ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గుర్తుందా వచ్చిన ఎక్కడో ధనంజయ్? యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఏమని చెప్పబడింది అంటే ఈ యొక్క సూచ్యక్రియలన్నీ కూడా ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఒకసారి ఆ వచనానికి మళ్ళా పోయి గుర్తు చేసుకున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో ఉద్దేశం చెప్తున్నాడు, చదువుదాము. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అనేటివి ఎంతవరకు అవి మనకి ఇవ్వబడ్డాయంటే కేవలం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి నమ్మినట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఈ కార్యాలు మనకి ఇవ్వబడ్డాయి. అప్పుడు ఇంతకు మించినటువంటి కార్యాలు యేసుక్రీస్తు చేయలేదా అని అంటే ఆయన శిష్యులు ఎదుట అనేకమైన సూచక్రియలు చేశాడు. కానీ అన్ని కూడా గ్రంథంలో రాయబడ్డాయా? చివరి అధ్యాయంలో చూస్తాము ఆయన చేసిన సూచక్రియలన్నింటిని గురించి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయాలంటే ఆ యొక్క ఆకాశంలోకే భూమి ఆకాశంలో పట్టజాలన్నాడు. అయితే కొంతవరకే మనకు రాయబడ్డాయి. ఎందుకు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి నమ్మటానికి, నమ్మి ఆయన నామమున జీవం పొందడానికి మాత్రమే ఇది రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాల యొక్క ఆవశ్యకత ఈనాడు ఉన్నదా? అవి ఉన్నాయా ఈరోజు అంటే అవి లేవు అనే విషయము మనం చూడొచ్చు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు. కానీ ఎక్కువ మంది మత్స్యశాఖల నాయకులు ఏం చేస్తున్నారు? అవి నేటివి కూడా ఉన్నాయని చెప్పి జనులు నమ్మిస్తూ మరి దెయ్యాలలో కొడుతున్నాము, స్వస్థతలు చేస్తున్నాము, లేదా 9 ఆత్మీయ వరాలు కలిగినటువంటి దైవ సేవకులు మేము అని చెప్పుకుంటూ సమాజంలో తిరుగుతూ మోసం చేస్తున్నారు. కానీ ఈ గ్రంథంలో నిలిచిపోయేటువంటి విషయం మనం చూస్తున్నాం. దాని విషయమే ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు, దాని గురించి మనం తర్వాత ఆయన చూస్తాం. లేకపోయినట్లయితే తర్వాత ఆయన 12 మందిని ఈ యొక్క పనికి నియమించి మరి వారిని పంపిస్తున్నాడు. ఈ 14 మార్క్స్ వార్త 3:14లో చూసినట్లయితే వారిని తనతో కూడా ఉన్నట్లును దెయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించినప్పుడు వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించను. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే తన కుటుంబాలని, తమ యొక్క పనుల్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుతో పాటు వారు వచ్చి ఉన్నారు. వచ్చి వారు చేయాల్సినటువంటి పని ఏంటి? ఏమైనది? మార్క్స్ వార్త 3:14లో చెప్తున్నాడు. వారు ఆయనతో ఉండాలి, రెండోది దెయ్యములు వెళ్ళగొట్టాలి, మూడోది సువార్త ప్రకటించాలి. ఈ 3 కార్యముల కోసం వారిని ఆయన నియమించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక తర్వాత మళ్ళా 16 నుంచి కింద వచనాల్లో 12 మంది పేర్లు ఆయన ఇస్తున్నాడు. తర్వాత 20 వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చి భోజనం చేయటికైనా ఆయనకు వీలు లేకుండా పోయింది అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ఎక్కడ ఉన్నప్పటికి కూడా
ఆయన బిజీగా ఉంటున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి జనుల యొక్క అటెన్షన్ ఆయన పైన ఉన్నది? చూడండి, ఆయన సువార్త ప్రకటించడం కోసము, తర్వాత అనేక మంది పీడితుల్ని, చీకట్లో ఉన్నటువంటి వారిని, ఆ తర్వాత బాధింపబడినటువంటి వారికి విడుదల కలగడానికి ఆయన వచ్చాడనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి సమాజంలో ఎలాంటి ప్రజలు ఉంటారు? సమాజంలో ఈ యొక్క రకాలైన ప్రజలు ఉంటారు. ఎందుకు? ఆ యొక్క అప్పుల బాధలతో ఉన్నటువంటి వారు, రోగాలతో ఉన్నటువంటి వారు, లేదా ఆదరణ లేక, ధైర్యం లేక సమాజంలో ఎలా జీవించాలి అని చెప్పి ఒక ఆదరణ లేనటువంటి వారు అనేక మంది ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఈ కాలంలో కూడా అనేక మంది మరి ఆ విధమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరైనా ఆదరించగలరు, లేదా ధైర్యాన్ని నింపగలరు, తమ కుటుంబానికి మేలు చేయగలరు అని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా వచ్చారు అని అంటే జనులు ఏం చేస్తారు? ఆయన పైన ఆధారపడటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ జనులకి ఆ దినాల్లో మరి ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు లేరు. కాబట్టి ఈ రోజు కూడా ఉన్నప్పటికీ కూడా జనులు ఎంతమంది ఫ్రీ వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు? ఎక్కువ మంది ఫ్రీ వైద్యం కోసం ఎదురు చూసే వారిని మనం చూస్తుంటాం. కాబట్టి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఫ్రీగా వైద్యం చేయటము, తర్వాత ఆదరణకరమైనటువంటి మాటలు అందించడము, తర్వాత వారిని స్వస్థపరచడము, తర్వాత వారికి భోజనం పెట్టడము, అనేకమైనటువంటి సత్కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి జనులు అనేక మంది ఆయన్ని మరి వెంబడిస్తున్నారు. కనుక ఆయనకి భోజనం చేయటానికి కూడా అవకాశం లేకుండా ఉన్నట్టుగా 20 వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు స్వార్థ ప్రకటించేటువంటి వాళ్ళు మరి ఈ విధమైన బిజీగా ఉన్నారా ఈరోజు అంటే అలాంటి పని మనకి ఖచ్చితంగా దొరకట్లేదనే చెప్పాలి. ఒకవేళ ఎవరికైనా అంతటి బిజీ పని దొరికిందంటే నాకు రెస్ట్ కావాలి, ఇప్పుడు కాదు తర్వాత రండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నాకు రెస్ట్ కావాలి, నేను రెస్ట్ తీసుకోవాలి, మీరు తర్వాత రండి అని చెప్పిన సందర్భాలు లేవు. ఆయన వెంటనే ఒక సందర్భంలో మీరు మార్కు సువార్త 6వ అధ్యాయం చూడొచ్చు. వాళ్ళు అనేక ప్రాంతాలకి, గ్రామాలకు తిరిగిపోయి వచ్చి టైర్డ్ అయ్యి అలసిపోయి పడుకుంటారు. అలసిపోయి ప్రభు దగ్గరికి వస్తారు. మీరు పోయి అలసట తీర్చుకోండి అని చెప్పి శిష్యులతో చెప్తారు. ఎప్పుడైతే ఈ యొక్క మాట చెప్తాడో చెప్పగానే అనేక మంది జనులు అక్కడికి మరి ప్రభు దగ్గర రావడం జరిగింది. మీరు లేచి వెంటనే వారికి మరి భోజనం సిద్ధపరచండి అని చెప్పి వెంటనే మరి అలిసిపోయినట్టు వారికి కూడా ఆయన చెప్తాడు. అయ్యో ప్రభా, మేము ఎప్పుడే కదా టైర్డ్ అయి ఉన్నామని చెప్పి వారు చెప్పలే. వారు వెంటనే లేచి ప్రభు చెప్పినటువంటి కార్యాన్ని వారు చేసినట్లుగా మనం చూస్తాం 6వ అధ్యాయంలో. తర్వాత చూస్తాం దాన్ని. కాబట్టి ఈ యొక్క సంగతి విన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నారనే విషయం మనం చూస్తున్నాం. ఇది ఈ విధంగా ఉంటే ఒక రకమైన జనులు ఏం చేస్తున్నారు? ఆయన ఎలాగైనా పట్టుకోవాలి, ఆయన్ని బాధించాలి, లేదా శోధించాలి, లేదా సంపాదించేటువంటి మరొక వర్గం అయితే ఇంకోటి ఉన్నది. ఈ విధమైన జనాంగం అనేది యేసుక్రీస్తు కాలంలో మరి ఆయన్ని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం చూడండి. ఆ ఇంటి వారే ఏం చేశారు చూడండి. ఆ ఇంటి వారే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి ఏం చేస్తాడంటే వెంటనే వారిని తప్పించుకొని పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే 22వ వచనంలో చూసినట్లయితే యెరూషలేములో నుంచి వచ్చినటువంటి శాస్త్రులు కొంచెం కల్చర్ కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. కొంచెం టౌన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా నాగరికత, విద్యా విధానాలతో కొంచెం అభివృద్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు శాస్త్రులు వచ్చి ఏమంటున్నారు? ఈయన బయల్జెబూలు పట్టినటువంటి ఒక దెయ్యముల అధిపతి చేతని ఈ యొక్క దెయ్యములన్నింటిని వెళ్ళగొట్టుతున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక నింద మోపడం జరిగింది. చూడండి, ఎప్పుడు కూడా దెయ్యము మరొక దెయ్యాన్ని కొట్టడానికి అవకాశం ఉన్నదా? లేదా సాతాను వెళ్ళగొట్టుకోవడానికి అవకాశం ఉన్నదా? ఇప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకోవడం కోసమే చూస్తాడు. తన రాజ్యం తనకు వ్యతిరేకంగా వేరుపడితే ఏమవుతుంది? ఏ రాజ్యం నిలవదు కదా. ఏ కుటుంబమైనా తనకు తాను కానీ వేరుపడితే కుటుంబం అనేది నిలబడదు కదా. అదే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి వారేమన్నారంటే ఇతను దెయ్యముల యొక్క బయల్జెబూలు వల్లనే దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేసరికి అక్కడ
ఆయన దానికి రిప్లైగా రిటైన్ గా చెప్తున్నాడు. ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 32 వచనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం చదవండి దయచేసి. చదువుదామా? క్షమించండి, నేను మ్యూట్ లో ఉన్నాను. పరిసయులు ఓకే. పరిసయులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబుల వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిది. అయితే వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లు అయినను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుతున్నారు? కాబట్టి వారే మీకు ఏర్పరులైంది. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. రైట్. 32వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తునకు వ్యతిరేకంగా వాళ్ళు అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తున్నారు. ఏమంటున్నాడు ఆయన 24వ వచనం అంటే, ఏ రాజ్యమైనా తనకు తానుగానే వేరుపడినట్లయితే, లేదా ఏ ఒక్క ఇల్లు అయినా తనకు తానుగానే వేరుపడినట్లయితే అది ఏం కావడానికి అవకాశం ఉంది? పాడైపోవటకు అవకాశం ఉన్నది అని చెప్పి అంటున్నాడు. అది నిలవదు అని అంటున్నాడు. ఇది మనందరికి తెలిసినటువంటి ప్రిన్సిపలే. ఏ కుటుంబం అయినా కానీ, ఏ సొసైటీ అయినా కానీ, లేదా ఏ యొక్క వ్యవస్థ అయినా కానీ, ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వారే ఒకరికొకరు విరోధంగా ఏర్పడినట్లయితే అది నిలవలేదు అనే విషయం మనకు తెలుసు. అదే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. తనకు తానుగానే వేరుపడినట్లు ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. అప్పుడు సాతాన్ని వెళ్ళగొట్టిన యెడల మరి తనకు తాను కానీ విరోధంగా వేర్పడదా? అట్లయితే వానికి రాజ్యం ఎలా నిలుస్తుంది? అది నిలవదు అంటున్నాడు. అప్పుడు నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అంటే ఇక్కడ ఈ పాయింట్ కొంచెం కఠినమైన విషయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఇశ్రాయేలు కుమారులు కూడా దెయ్యములు వెళ్ళగొట్టుచున్నారు అనేది భావన ఇక్కడ అర్థమవుతున్నది. అప్పుడు వారు ఏ విధంగా వెళ్ళగొట్టుచున్నారు? ఈ కుమారులు అంటే ఎవరై ఉండొచ్చు? బహుశా అపోస్తులకే ఆ యొక్క అధికారం ఇవ్వబడింది అనే విషయం మనం చూస్తున్నాం. అపోస్తులకు ఏం చేశాడు ఆయన అంటే ప్రతి విధమైన రోగాన్ని వెళ్ళగొట్టకును, ఆ తర్వాత దెయ్యాన్ని వెళ్ళగొట్టకును ఆయన అధికారం ఇచ్చాడు. అప్పుడు వారు ఎలా వెళ్ళగొడుతున్నారు అనే ప్రశ్న ఇక్కడ లేవనెత్తాడు. కాబట్టి వారే మీకు తీర్పరులై ఉన్నారని చెప్పి 27వ వచనం చెప్పాడు. కానీ తాను ఎవరి సహాయం వలన ఆ యొక్క దెయ్యం వెళ్ళగొడుతున్నట్టుగా చెప్తున్నాడు? 28వ వచనంలో దేవుని యొక్క ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. అక్కడ దేవుని రాజ్యము అని చెప్పాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘం సమీపించడానికి సమయం దగ్గరకు వచ్చిందా? వచ్చింది. యేసుక్రీస్తు మరణించినటువంటి ఎంతకాలం తర్వాత సంఘం వచ్చింది? యేసుక్రీస్తు మరణించినటువంటి 50 దినాల తర్వాత సంఘం అనేది అమలులోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అప్పుడు యేసు మరొక ఉదాహరణ కూడా చెప్తున్నాడు దీన్ని 29వ వచనంలో. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల ఎలాగా బలవంతుని ఇంట్లోకి వచ్చి అతను సామగ్రిని దోచుకోగలడు? కుదురుతుందా? ఒక ఇంటికి మనం పోయి దోపిడీకి పోవాలి, లేదా మనం కాకపోతే ఎవరైనా పోవాలి. ఆ యొక్క దోపిడీ చేయాలంటే ఏం చేయాలి? మొదట పోయి వీళ్ళు అక్కడ బలవంతులుగా ఉన్నటువంటి వారిని బంధించాలి. అప్పుడే ఆ యొక్క ఇంట్లోకి పోవడానికి కుదురుతుంది. అంతేగాని వాడిని బలవంతుని బంధించకుండానే మనం పోయి వాటితో యుద్ధం చేసినట్లయితే మనం గెలవడానికి అవకాశం ఉన్నదా? లేదా ఆ యొక్క ఇంట్లోకి పోవడానికి అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మొదటగా ఆ యొక్క బలవంతుని బంధించాలి. ఇక్కడ బలవంతుడు ఎవరు? సాతాన్ని బంధించినప్పుడే ఆ యొక్క ఒక వ్యక్తి దగ్గరికి ప్రభు పోగలడు. ఈ యొక్క వ్యక్తి మరి ప్రభు దగ్గరికి రావాలంటే మొదట ఎవరిని బంధించాలా?
అపవాదిని వెళ్ళగొట్టాలి. అపవాదిని వెళ్ళగొట్టాలి. వారిలో ఉన్న దురాలోచనలు, చెడు ప్రభావాలను వెళ్ళగొట్టగలిగినప్పుడే మనం వారి దగ్గరికి పోయి స్వార్థ చెప్పడానికి కుదురుతుంది. అంతేగాని పోయి వారు దురాలోచనలతో ఉన్నప్పుడు వారి దగ్గరికి పోయి స్వార్థ వినండి అని చెప్పి అంటే వింటారా? వినరు. కాబట్టి ఈరోజు సమాజంలో మొదట వాళ్ళకి దేని విషయమై మనం అవేర్నెస్ కలిగించాలి. వాళ్ళు ఉన్నటువంటి మూఢాచారాలని, మొదటగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క పారంపర్యాల విషయమైనటువంటి కార్యాలను మనం వారికి మొదట బోధించాలి. బోధించిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారంటే, మరి పారంపర్యాలు సరికానప్పుడు మరి ఏది సరి అని చెప్పి ఒక ఆలోచనకు వస్తారు. అప్పుడు ఆ సరైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి అందించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమే ఉన్నాం. అలా కాకుండా మనం పోయి నేరుగా వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళకు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, వారిలో ఉన్నటువంటి దురాలోచనలు, పారంపర్యములు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి ఆటంకంగా ఉన్నటువంటి వారి యొక్క చెడు ఆలోచనలన్నింటిని కూడా మనం మొదటగా ట్యాకిల్ చేయాలి. మొదట వాటిని మనం డీల్ చేయాలి. డీల్ చేసిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారు, అలాగైతే సువార్తను నాకు చెప్పండి, నేను సత్య మార్గాలను నడవాలనుకుంటున్నానని చెప్పి రావడానికి వారు వినడానికి ఇష్టపడతారు. మనం అపోస్తలుల గారి 17వ అధ్యాయం చూస్తాం. అక్కడ అనేక మంది మాంత్రికులు, ఆ తర్వాత అనేక మంది గారడీ వాళ్ళు, అనేక మంది ఏం చేస్తారు అని అంటే, మరి తమ యొక్క పారంపర్యములను, తమ యొక్క మాంత్రిక విద్యను వారు అభ్యసించే వారందరూ కూడా అపోస్తలుడైన పౌలు వారికి బోధించిన తర్వాత ఏం చేస్తారంటే, వారి యొక్క ఆ మాంత్రికమైన విద్య బోధించగలిగే పుస్తకాలన్నింటినీ కాల్ చేసి మరి వాళ్ళు ప్రభువుని వెంబడిస్తారని చెప్పి మనం చూస్తున్నాం. అంటే మొదట ఆ విషయాలని బోధించాలి. తర్వాత అపోస్తలుల గారి 13వ అధ్యాయంలో ఆయన పాపు అనేటి ఒక గ్రామానికి పోతాడు. అక్కడ సిర్గి పౌలు అనేటి ఒకడు ఉంటాడు. ఆ తర్వాత వివేకం కలిగిన అధిపతి ఒకడు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క అధిపతికి బోధించాలంటే ఎక్స్క్యూజ్ మీ, ఆ యొక్క అధిపతికి బోధించాలంటే మొట్టమొదటి అతను నమ్ముతున్నటువంటి ఆ గారడీ విద్యను గురించి వారికి చెప్పాలి. ఆ గారడీ విద్య అనేది సరైనది కాదు, దానివల్ల రక్షణ లేదని చెప్పి వారికి మనం వివరించగలిగినప్పుడే వారు దీనికి ఆలోచన చేస్తారు. కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క సాతాను యొక్క బలాన్ని మొదట బంధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినట్టు ఉద్దేశం కూడా ఏంటి? ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఒకసారి 2వ అధ్యాయంలో రండి. ఎబ్రీ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎందుకు వస్తాడో చెప్తున్నాడు. అక్కడ 13వ వచనం చదువుదాం. ఎబ్రీ 2:13. నేను ఆయనను నమ్ముకొనియుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. రైట్. ఇక్కడ 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, మనము రక్త మాంసాలు కలిగినటువంటి వారిగా ఉన్నందువలన, మానవులు రక్త మాంసాలు కలిగినటువంటి వారు అయి ఉన్నందువలన ఆయన కూడా రక్త మాంసాలు రావాల్సి వచ్చింది. ఒకటి. రెండోది, మరణం యొక్క బలం గలవాడు ఎవడు? అతను అపవాది అనే విషయం మనం అపవాదిని, మరణం యొక్క బలం గలవాడిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసాలు రావడం జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మొదటగా ఒక వ్యక్తిని మనం సువార్త వైపు నడిపించాలి అంటే అతనిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అతనికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలియజేసిన తర్వాతనే అతనిలోనికి మనం చొచ్చుకొని పోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయము 29వ వచనం చెప్తున్నాడు. ఏది? మత్తయి 12:29. ఆ తర్వాత 30వ వచనం ఏమంటున్నాడంటే, నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు ఏమై ఉన్నాడు అంటే చెదరగొట్టు వాడును అయి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మనం దేనికి రిలేట్ చేయొచ్చు అంటే,
గొర్రెలకు మంచి కాపరి నేను, మీరు గొర్రెలు అని చెప్పాను. గొర్రెల దొడ్డిలో నేను ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఏ విధంగా ప్రవేశించాలి? ద్వారంనే తప్ప మరొక మార్గంలో ప్రవేశించకూడదు అని అంటున్నాడు. ద్వారం ప్రవేశించేవాడు ఏమై ఉన్నాడు? కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి అయి ఉన్నాడు. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. అదే దొంగ అయితే ఏం చేస్తాడు? వాడు ఎందుకోసం వస్తాడు అంటే దోసుకున్నటకును వస్తాడు. గొర్రెలు ఎవరిని వెంబడించాలి? కాపర్ని మాత్రమే వెంబడించాలి. అవన్నీ వెంబడించడానికి కుదురుతుందా? కుదరదు. ఎందుకు అన్ని వెంబడించవు? ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం పోదాం. 1వ వచనంలో ఏమంటున్నాడంటే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. రైట్. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును. అతను ఏం చేస్తాడంటే తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించి. మెయిన్ గా 4వ వచనంలో ఈ యొక్క గొర్రెలు అన్నింటినీ వెంబడించడానికి అవకాశం ఉన్నదా? చదవండి 4వ వచనం. మరి అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతన్ని వెంబడించును. 5వ వచనము. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యులు ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను. దేవుని నిజమైన పిల్లలు ఎవరిని వెంబడించరు? అన్యుల్ని వెంబడించరు. ఇక్కడ అన్యుడు అంటే సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. అబద్ధ బోధకుల యొక్క బోధ మనకి అర్థమవుతుందా? తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాము? వాటిని వెంబడించకూడదు అని అంటున్నాడు. అప్పుడు ఈ ప్రభు యొక్క బోధ మనకు తెలుసు కాబట్టి ప్రభువుని మనం వెంబడించవలసినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి గొర్రెలు అతని స్వరం ఎరిగిన గనక, అంటే ప్రభు యొక్క స్వరాన్ని ఎరుగుతాయి గనక అవి అతన్ని వెంబడించును అంటున్నాడు 4వ వచనం. అన్యుల యొక్క స్వరం అవి ఎరగవు గనక అన్యుని ఎంత మాత్రం కూడా వెంబడించగా అతని ఎదురు నుంచి పారిపోవనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే దేవుని పిల్లలు క్రైస్తవులైనటువంటి, అంటే దేవుని పిల్లలైనటువంటి మనము ఎవరిని వెంబడించకూడదు? అబద్ధ బోధకులు వెంబడించకూడదు. వారిని మన ఇంటి చేర్చుకోకూడదు. వారితో సుమ్మని మనం చెప్పకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వారితో సుమ్మని చెప్పేటువంటి వాడు ఏం చేస్తున్నాడు? వానికి దుష్టక్రియల్లో పాలుభాగం పొందుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ యొక్క అన్నిని ఎంత మాత్రం వెంబడించక మనం వాటిని వదిలిపెట్టి పారిపోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మళ్ళా మార్కు సువార్తలో పోదాము. 24వ వచనంలో, మార్కు సువార్త 3:24లో ఒక రాజ్యము తనకు తానుగానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానుగానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. 37వ వచనంలో ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధిస్తేనేగా తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వారి సామగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వారి ఇల్లు దోచుకొని వస్తును. ఈ యొక్క ఉదాహరణలన్నీ మత్తయిలో క్లారిటీగా చెప్పేశాడు. ఇక్కడేమో షార్ట్గా ఆయన చెప్పేసి ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్త పాపంలో కూడా మనుషులు చేసే సమస్త దూషణ కూడా వారికి క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మక విరోధంగా చేసేటువంటి దూషణ కావచ్చు, పాపం కావచ్చు, అది మరి క్షమించబడదు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. మనుషులు ఎన్ని పాపాలు క్షమించబడతాయి?
మనుషులు దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పాపం కూడా, లేదా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పాపం కూడా ఏం చేయబడుతుంది? క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ విరోధంగా వ్యతిరేకంగా చేసింది చేసినటువంటి పాపాలు క్షమించబడతాయా? క్షమాపణ లేదు. ఒకసారి దానికి సంబంధించి మత్తయి సువార్త 10వ అధ్యాయం పోదాము. క్షమించాలి, 12వ అధ్యాయం అనుకుంటాను బహుశా. సార్ 12 12వ అధ్యాయము 32వ వచనం. చదువుదాం లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. రైట్. దేవుడి చిత్తమైతే ఈ యొక్క అంశాన్ని మరొక పాఠంలో మరొక రోజున మనం ఆలోచన చేద్దాము. ఏ విధంగా మనుషులకు వ్యతిరేకంగా చేసే ప్రతి పాపం క్షమించబడుతుంది, మనిషి కుమారునికి వ్యతిరేకంగా చేయబడే పాపం క్షమించబడుతుంది, దేవునికి వ్యతిరేకంగా చేయబడే ప్రతి పాపం క్షమించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయబడే పాపం మాత్రం క్షమించబడదు. ఎప్పుడెప్పుడు? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమించబడదు అనే విషయాన్ని ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఆయన కార్యాలు చూద్దాం. ఎంతవరకు ఓపికతో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క క్లాస్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.